భారతదేశం చంద్రుడిపై జెండా నాటుతోంది. డిజిటల్ ఎకానమీగా ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తోంది. మహిళలు అంతరిక్షం నుంచి కార్పొరేట్ బోర్డ్ రూమ్స్ వరకు అడుగు పెడుతున్నారు. కానీ ఇదే దేశంలో పెళ్లి అయిన తర్వాత కట్నం పేరుతో ప్రతిరోజు సగటున 16 మంది మహిళలు ప్రాణాలు కోల్పోతున్నారు. చట్టాలు కఠినంగా ఉన్నా, అవగాహన పెరిగినా, చదువుకున్న కుటుంబాలు పెరిగినా కట్నం పేరుతో వేధింపులు, అనుమానాస్పద మరణాలు మాత్రం ఆగటం లేదు. ప్రేమగా మొదలైన సంబంధాలు పెళ్లి తర్వాత ఎందుకు హింసగా మారుతున్నాయి? చట్టాలు ఉన్నా ఎందుకు కట్నం మరణాలు తగ్గటం లేదు? దేశాన్ని కలిచివేస్తున్న ఈ కట్న చావుల వెనుక ఉన్న అసలు సామాజిక సంక్షోభం ఏంటి? జాతీయ నేర గణాంకాల బ్యూరో విడుదల చేసిన తాజా గణాంకాలు దేశాన్ని ఒక్కసారిగా షాక్కు గురిచేశాయి. 2024లో దేశవ్యాప్తంగా మొత్తం 5,737 కట్న మరణాలు నమోదయ్యాయి. అంటే సగటున ప్రతిరోజు దాదాపుగా 16 మంది మహిళలు కట్నం, దాంపత్య వేధింపులు, అనుమానాస్పద మరణాలకు బలవుతున్నట్టే. ఇది కేవలం ఒక సంఖ్య కాదు. ప్రతి సంఖ్య వెనుక ఒక కుటుంబం కూలిపోవటం, ఒక యువతి జీవితం చీకట్లో కలిసిపోవటం, ఒక సమాజం విఫలం కావటం దాగి ఉంది. ముఖ్యంగా చట్టాలు, అవగాహన, మహిళా సాధికారత గురించి ఎంత మాట్లాడుతున్నా వాస్తవ పరిస్థితుల్లో మాత్రం కట్నం ఇంకా భారతీయ వివాహ వ్యవస్థలో బలంగా పాతుకుపోయి ఉందని ఈ గణాంకాలు చెబుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీ వరుసగా 5వ ఏడాది కూడా మెట్రో నగరాల్లో కట్నమరణాల్లో అగ్రస్థానంలో ఉండటం మరింత ఆందోళన కలిగిస్తోంది. 2024లో ఒక్క ఢిల్లీలోనే 109 కేసులు నమోదయ్యాయి. వీటిలో 111 మంది మహిళలు ప్రాణాలు కోల్పోయారు. దేశంలో అత్యంత అభివృద్ధి చెందిన నగరాల్లో ఒకటైన ఢిల్లీలో ఈ స్థాయి కేసులు నమోదు కావటం ఇప్పుడు పెద్ద చర్చగా మారింది. కేవలం గ్రామీణ ప్రాంతాల్లోనే కాదు, చదువుకున్న, ఆర్థికంగా బలమైన నగర సమాజాల్లో కూడా కట్నం కల్చర్ ఎంత లోతుగా పాతుకుపోయిందో ఈ సంఖ్యలు చూపిస్తున్నాయి. ఉత్తరప్రదేశ్లో కాన్పూర్లో 54 కేసులతో రెండో స్థానంలో ఉంటే బెంగళూరులో 25 కేసులు నమోదయ్యాయి. మరోవైపు చెన్నై, కొచ్చి వంటి కొన్ని దక్షిణాది నగరాల్లో మాత్రం ఒక్క కట్నం మరణం కూడా నమోదు కాకపోవటం ఆసక్తిగా మారింది. కట్న మరణాలే కాదు, కట్న డిమాండ్లు, వేధింపులు, వివాహానంతర హింసకు సంబంధించిన కేసులు కూడా దేశవ్యాప్తంగా భారీగా పెరుగుతున్నాయి. 2023లో మాత్రమే దేశవ్యాప్తంగా కట్న నిషేధ చట్టం కింద 15,000కు పైగా కేసులు నమోదయ్యాయి. ఇది అంతకుముందు ఏడాదితో పోలిస్తే దాదాపుగా 14% పెరుగుదల. రాష్ట్రాల వారీగా చూస్తే ఉత్తరప్రదేశ్లో అత్యధికంగా 7,151 కేసులు నమోదయ్యాయి. తర్వాత బీహార్లో 3,665 కేసులు, కర్ణాటకలో 2,322 కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో 2023లో దేశవ్యాప్తంగా మొత్తం 6,156 మంది మహిళలు కట్నం కారణంగా ప్రాణాలు కోల్పోయినట్టుగా నివేదిక చెబుతుంది. ఇందులో కూడా ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాల్లోనే అత్యధిక మరణాలు నమోదయ్యాయి. అంటే దేశంలో కొన్ని ప్రాంతాల్లో కట్న వ్యవస్థ ఇంకా ఎంత బలంగా కొనసాగుతుందో ఈ సంఖ్యలు చూపిస్తున్నాయి. ఇక ఈ గణాంకాల మధ్య దేశవ్యాప్తంగా చర్చకు దారితీసిన 2 కేసులు ఇప్పుడు సామాజిక మాధ్యమాల నుంచి జాతీయ మీడియా వరకు పెద్ద డిబేటబుల్గా మారిపోయాయి. అందులో మొదటిది ట్విషా శర్మ కేసు. నోయిడాకు చెందిన 33 ఏళ్ల ట్విషా చదువుకున్న యువతి. MBA పూర్తి చేశారు. మార్కెటింగ్ రంగంలో పనిచేశారు. మోడలింగ్, ప్రకటనలు, సినిమాల్లో కూడా యాక్ట్ చేశారు. బయటకు చూస్తే స్వతంత్రంగా జీవించే ఆధునిక యువతిలా కనిపించిన ట్విషా జీవితం పెళ్లి తర్వాత కొద్ది నెలల్లో విషాదాంతమైంది. మే 12న భోపాల్లో కటారా హిల్స్లో ఉన్న భర్త ఇంట్లో ట్విషా ఉరేసుకుని మృతి చెందినట్టుగా కేసు నమోదైంది. అయితే ఆమె కుటుంబం మాత్రం ఇది ఆత్మహత్య కాదని, కట్న వేధింపులు, మానసిక హింసే కారణంగా జరిగిన అనుమానాస్పద మరణంగా ఆరోపిస్తున్నారు. ట్విషా కేసు దేశాన్ని కుదిపేస్తుంటే గ్రేటర్ నోయిడాలో మరో యువతి మరణం సంచలనం సృష్టించింది. 24 ఏళ్ల దీపిక పెళ్లై కేవలం 18 ఏళ్లు మాత్రమే అయ్యింది. అత్తింటి పైకప్పు నుంచి పడిపోయి మృతి చెందింది. ఆమె కుటుంబం చెబుతున్న కథ మరింత కలిచివేసేలా ఉంది. పెళ్లికి దాదాపుగా ₹1 కోటి వరకు ఖర్చు చేశామని, అయినప్పటికీ పెళ్లి తర్వాత డిమాండ్లు, వేధింపులు ఆగలేదని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ కేసులో పోలీసులు భర్త హృతిక్, మామ మనోజ్లను అరెస్ట్ చేశారు. పెళ్లి పేరుతో కుటుంబాలు అప్పుల పాలవుతున్నా కట్న డిమాండ్లు మాత్రం ఇంకా తగ్గటం లేదని ఈ కేసు మరోసారి నిరూపించింది. చట్టపరంగా చూస్తే భారత్లో కట్నం నిషేధ చట్టం దశాబ్దాల క్రితమే వచ్చింది.
ప్రస్తుతం భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 80 ప్రకారం పెళ్లైన 7 ఏళ్లలోపు ఒక మహిళ అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించి కట్న వేధింపులు ఆధారాలు ఉంటే దాన్ని కట్నమరణంగా పరిగణిస్తారు. అయినప్పటికీ కేసుల సంఖ్య తగ్గకపోవటం ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం చట్టాల కంటే సామాజిక మానసికత మారడం ముఖ్యమని చెబుతున్నారు. చాలా కుటుంబాల్లో ఇప్పటికీ పెళ్లి అనేది కాపాడుకోమనో భరించమనో సర్దుకుపోమనే ఒత్తిడి మహిళలపై కొనసాగుతూనే ఉందని అంటున్నారు. ఇవే మానసిక ఒత్తిడికి దారితీసి హత్యలు ఆత్మహత్యలుగా మారిపోతున్నాయి. ఇంకా ఆందోళన కలిగించే విషయం ఏంటంటే కట్నమరణాలు కేవలం పేద లేదా వెనుకబడ్డ వర్గాల సమస్యలు మాత్రమే కాదు. న్యాయవాదులు, ప్రభుత్వ ఉద్యోగులు, భద్రతా సిబ్బంది, కార్పొరేట్ కుటుంబాలు ఇలా అన్ని వర్గాల్లో ఈ ఘటనలు కనిపిస్తున్నాయి. ఈ ఏడాది ప్రారంభంలో ఒక మహిళ స్వాట్ కమాండో కట్నవేధింపుల కారణంగా హత్యకు గురైన ఘటన దేశాన్ని షాక్ గురిచేసింది. అంటే విద్య, ఉద్యోగం, సామాజిక స్థాయి ఉన్న మహిళల భద్రతకు అవి హామీ కావటం లేదనే భావన బలపడుతోంది. కట్నం పేరుతో జరుగుతున్న ఈ మరణాలు కేవలం క్రైమ్ స్టాటిస్టిక్స్ కాదు, సమాజం ఇంకా ఎంత మారాల్సి ఉందో చూపించే పరిస్థితి. ఒక యువతి పెళ్లి తర్వాత సంతోషంగా ఉందా అని అడగటం కంటే సురక్షితంగా ఉందా అని అడగాల్సిన పరిస్థితి రావటం నిజంగా ఆందోళన కలిగించే విషయం. చట్టాలు కఠినంగా ఉండొచ్చు, అరెస్టులు జరగచ్చు, కానీ కుటుంబాల్లో గౌరవం, సమానత్వం, భావోద్వేగ భద్రత లేకపోతే ఇలాంటి విషాదాలు ఆగవని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పెళ్లిని ఒక సామాజిక ఒప్పందంలా కాకుండా ఇద్దరి జీవితాల భాగస్వామ్యంగా చూడగలిగినప్పుడే కట్నచావుల సంఖ్య నిజంగా తగ్గే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.